सर्वज्ञः स्वाहा सर्वज्ञाय नमः। అథర్వవేదము 13వ కాండంలో 1వ సూక్తంలో 39వ మంత్రం అథర్వవేదంలో ఇందులో విషయం సర్వజ్ఞుడు సర్వద్రష్ట ఆయన ఆ పరమాత్మ గురించి చెప్తున్నారు. ఓం అముత్ర సన్నిహ వేత్తేతః సంస్థాని పశ్యసి యథ పశ్యంతి రోచనం దివి సూర్యం విపశ్చితం. ప్రతిపదార్థం. ఓ పరమేశ్వర, నీవు అముత్ర సన్ అంటే దూరముగా ఉండియు ఇహ ఇచ్చటివన్నీయు వేత్త ఎరుగుదువు. ఇతః సన్ ఇచ్చట నుండియు తాని ఆ దూరపు కార్యములను పశ్యసి చూచుచున్నావు. దివి ద్యులోకములో సూర్యం సూర్యుని వలె ప్రకాశమానుడవై విపశ్చితం సమస్తమును ఎరుగుచున్న నిన్ను రోచనం ప్రకాశించుచున్న రూపమున ఇతః ఇచ్చటి తత్వవేత్తలు పశ్యంతి చూచుచున్నారు. జీలోకములో సూర్యుడు ఎలాగైతే ప్రకాశాన్ని ఇస్తూ అంతటిని ప్రకాశింపజేస్తున్నాడు, తాను ప్రకాశిస్తూ ప్రకాశింపజేస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు, పదార్థాలని దృశ్యమానం చేస్తున్నాడు. అదేవిధంగా నీవు అంతటా ప్రకాశమానుడివై, జ్ఞాన ప్రకాశమానుడివై, సాక్షిభూతుడవై అన్ని విషయాలు నువ్వు తెలుసుకుంటున్నావు. అలాగే నిన్ను కూడా అందరూ కూడా ఆ సూర్యుడిని ఎలాగైతే చూడగలుగుతున్నారో, సూర్యుడిని ప్రకాశం ద్వారా ఎలా తెలుసుకోగలుగుతున్నారో నిన్ను కూడా వేదవేత్తలు విద్వాంసులు నిన్ను చూస్తున్నారు. అలాగే దీని భావాత్మ పరమేశ్వరుడు ఇచ్చట ఉన్నాడు, అచ్చటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతయు చూస్తున్నాడు, అంతయు తెలుసుకుంటున్నాడు. ఇది ఈ మంత్రంలో భావార్థము. ఈ విషయాలు ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా మంత్రాలు వచ్చాయి. పరమాత్మని పట్ల నిజమైన విశ్వాసం ఎలా ఉండాలి, అసలు పరమాత్మని పట్ల భక్తి అనేది ఎలా ఉండాలి, ఎవరిని యథార్థ భక్తుడు అనుకోవాలి, ఏది యథార్థ భక్తి అనుకోవాలి అనే విషయంలో ఈ మంత్రంలో చక్కటి విషయాలు చెప్పాడు. పరమాత్మ సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు పరమాత్మ. మానవుడు ఎవరు మరి? పరమాత్మ సర్వజ్ఞుడు, మానవుడు కించిజ్ఞుడు. తన యొక్క సామర్థ్యము అన్ని రకాలుగా అనంతం లేదు మానవుడికి, కించిత్ జ్ఞానం. అలాగే మానవుడు వేరే ఎదుటివారి నుంచి ఒక శాస్త్రమో, ఒక గురువు, లేదంటే ఒక తల్లి ద్వారానో ఆ నిమిత్తముగా జ్ఞానాన్ని గ్రహించేటటువంటి మానవుడు. కానీ పరమాత్మ స్వయం స్వతహా తాను జ్ఞానస్వరూపుడు, సర్వద్రష్ట, అన్నీ తెలిసినవాడు, సర్వద్రష్ట, అన్నిటినీ గ్రహిస్తున్నాడు. అతను ఏమన్నారు? పరమాత్మ అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అంతటా బయట నా బయట ఉన్నాడు, నా లోపల ఉన్నాడు. అతను లేని చోటు అంటూ లేదు. కాబట్టి అతనికి తెలియని విషయము లేదు. కేవలం గుడిలో మాత్రమే పరమాత్మ దేవుడు ఉన్నాడు, గుడి బయటకు వచ్చేసిన తర్వాత నా వ్యవహారాలకు ఎక్కడో దూరం ఉన్న గుడిలో ఉన్న దేవుడు నన్నేం చూస్తున్నాడు, ఇక్కడ నేను ఎలాంటి చెడు పని చేయొచ్చు కదనే అటువంటి విశ్వాసం ఉన్న కారణంగానే మానవులు దుష్ట కార్యాలు చేస్తున్నాడు. దుష్ట కార్యాలు చేయటమే కాదు, దురాలోచనలు చేస్తున్నాడు. ఎదుటివాడి మీద ఈర్ష్య, ద్వేష, అసూయాలతో చేస్తున్నాడంటే అది ఒక మానవుడు తన పక్కనున్నవాడికి తెలియకపోవచ్చు, కానీ పరమాత్మ తెలియకుండా లేదు కదా. నీ లోపల నీ ఆలోచన కూడా గ్రహించిన పరమాత్మ అన్నిటికీ గ్రహిస్తున్నాడు అనేటటువంటి నిజమైన యథార్థమైన విశ్వాసం ఉన్ననాడు ఏ మనిషి కూడా చెడు ఆలోచన చేయలేడు, చెడు పని చేయడం అవకాశం లేదు. కానీ లోకంలో చెడు ఆలోచన జరుగుతూనే ఉన్నాయి, చెడు కార్యాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు, దురాచారాలు, అలాగే ఇక ధనం గురించి లోపం పడిపోయి అందరి దగ్గర ధనం తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి.
ద్వేషించటం, యుద్ధాలు జరుగుతాయి. ఒక మనిషి ఇంకో మనిషిని చంపేయటానికి ఏమాత్రం వెనకాడడం, హింస, అతిహింస జరుగుతుంది ప్రపంచం అంతా. కాబట్టి ప్రపంచంలో ఇవన్నీ చేస్తున్న వాళ్ళందరూ కూడా పరమాత్మకు తెలియదు నేను చేస్తున్నదనే చేస్తున్నారు. కాబట్టి విశ్వాసం లేని వాళ్ళే వీళ్ళందరూ అవిశ్వాసులు. దేవుని పట్ల విశ్వాసం ఉన్నవాడు ఎవడు ఎలాంటి పనులు చేయడు, దేవునికి వ్యతిరేకంగా చేయడు. కాబట్టి పరమాత్మే స్వయంగా ఈ మంత్రంలో చెప్తున్నాడు. పరమాత్మ అన్నీ చూస్తున్నారు, అంతా తెలుసుకుంటున్నాడు. కాబట్టి మనం ఈ విశ్వాసంతో చెడు చేయకుండా పరమాత్మకి అనుకూలంగా, ఈశ్వర శాసనానికి అనుకూలంగా నడుచుకోవటమే యథార్థ భగవద్భక్తిని గ్రహించి యథార్థ భగవంతులు కావాలి. ఓం ఇతి శం.